భారతదేశానికి సంబంధించినటువంటి శత్రుమోకలు లేదా భారతదేశం అంటే ద్వేషంతో ఉన్నోళ్ళు ఎవరో శ్వేత సౌధంతో ఉన్నట్టున్నారు. ఆ తులసి గబార్డ్ లేకపోతే గనక పటేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ డేటా ఏదో తీసుకెళ్ళి ట్రంప్కి ఇచ్చాలని పక్కన పెట్టిస్తాం బెటర్. మొన్ననే ట్రంప్ని దెబ్బ కొట్టడానికి గతంలో బైడెన్తో కలిసి కుట్ర పన్నిన వాళ్ళ లిస్టుని ఒక ఆవిడిస్తే ట్రంప్ వాళ్ళని పక్కన పెట్టాడు. అట్లాగే వీళ్ళని కూడా పక్కన పెట్టించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రంప్ టారిఫ్లకు సంబంధించి క్లియర్గా 26% అని మొన్న చెప్తే లేదు లేదంటూ వైట్ హౌస్ నుంచి 27% అన్నటువంటి ప్రకటన చేశారు. మళ్ళీ ఇప్పుడు వివరణిస్తూ 26% అని చెప్పుకొచ్చారు. అంటే సంథింగ్ భారత్ పట్ల ఆ మధ్యన కూడా కామెంట్లు చేసినటువంటి ఆవిడ ఎవరైతే వాళ్ళ వైట్ హౌస్ అధికార ప్రతినిధి చాలా యారగెంట్గా ఇండియా గురించి చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. మన 100% వేసింది మా మీదన ఇట్లాంటిది ఆ టైప్లో మాట్లాడుకొస్తుంది. కాబట్టి సంథింగ్ ఏదో ఆవిడ పాపులర్ అవడం కోసం ఇండియాని తిట్టాలనుకుంటుందో లేకపోతే వేరే రూట్లో ఉందో ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ అనమాట.